ఫ్రెండ్స్, ఏంటి నీ ఛానల్లో వదిలేసి మీ డాడీ ఛానల్లోకి వచ్చేసావు అని అనుకుంటున్నారా? ఏం లేదు, మా డాడీ అన్నాడు ఎప్పుడు నీ ఛానల్లోనే కదా నా ఛానల్లో ఒకసారి చేయని. ఈ క్రీమ్ ఈరోజు నేనైతే చెప్తున్నాను. ఈ క్రీమ్ నేనైతే నా మేకప్ అయితే చూపిస్తున్నాను. సో మేమైతే బయటికి వెళ్ళే పని ఉంది. సో ఈ క్రీమ్ ఎవరికి తెలుసో చెప్పండి. ఈ క్రీమ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో నీట్గా మనం ఈ క్రీమ్ అనేది నీట్గా అప్లై చేసేద్దాం ఫేస్కి. సో అప్లై చేసేసామా? సో ఇంకోసారి కొంచెం వేసుకుందాం. ఇంకోసారి ట్వైస్ కదా. సో కింద నీట్గా రబ్ చేసేసుకుని పైన కూడా నీట్గా రబ్ చేసేసుకుందాం. సో మీకు అంటే తెల్లగా కనిపిస్తుందంట, బట్ ఓకే. సో ఇదేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది, లేక్. సో ఇది మనకి ప్యానల్లోకి వెళ్తే ఇస్తారు. సో ఇది అయిపోయింది అనమాట, అందుకని ఇట్లా గారింది. సో ఇది కూడా పూసేసుకుందాం. ఈ అద్దంలో అయితే చూసాను ఫ్రెండ్స్, అంటే దయ్యంలాగా ఉన్నాను అని అనిపిస్తుంటుంది, బట్ కెమెరా కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇదైతే లిప్ బామ్. సో లిప్ బామ్ కూడా మనం పూసేద్దామా? లిప్ బామ్ పూసేస్తే అయిపోయింది. సో ఇది నా లుక్. మీకు దయ్యంలాగా అనిపిస్తుంది కదా. సో నేనైతే దయ్యం కాదండి, ఇది నా లుక్ అండి. మీరు ఆశ్చర్యపోయి ఏవేవో కామెంట్స్ పెట్టేయండి. సో అద్దంలో నా లుక్ అయితే ఇది. నేను ఇట్లే మేకప్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ నేను మేకప్ చేసుకున్నా కూడా నాకు నచ్చదంతా. ఇంత మేకప్ చేసుకున్నావు కదా మహాతల్లి, ఇంకా నచ్చలేదు నీకు అంటారా? అంతే ఫెసిలిటీ. సో నేను మా డాడీ వచ్చినప్పుడు వల్ల దీంట్లో కూడా షార్ట్ చేస్తాను. సో దీంట్లో వచ్చినట్టు మన ఛానల్ కూడా రాండ్రా సబ్స్క్రైబర్స్, ప్లీజ్ ఐఎమ్ కోరుకుంటూ నేనైతే మిమ్మల్ని రమ్మంటున్నాను. సో దీంతో పాటు మీకు ఇంకోటి కూడా ఉంది, నేను ప్లెయిన్గా ఎక్కడికి పోను కదా. టాటా. సో అనమాట, ఇక్కడ చూడండి. సో ఫ్రంట్ కెమెరా ఒకసారి వెళ్తాను, చూస్తారా? సో అనమాట, చిక్క నువ్వు చిక్కినావు. సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్, మా డాడీకి వచ్చినట్టు నాకు కూడా రాండ్రా ప్లీజ్. నేను మీకోసం అంతా చేస్తున్నా కదా, రావాలి కదా ఫ్రెండ్స్ ప్లీజ్.